పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమె ప్రభునందు ప్రియా దేవునికి బిడ్డలారా, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తున్నాం. అందరు బాగున్నారా? అందరు సంతోషంగా ఉన్నారా? ఒకసారి గట్టిగా చెప్పుకున్నాం హల్లెలూయా. దేవుని మహాకృప వచ్చి ఈ యొక్క దినమున దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి, దేవుని నామాన్ని గణపరచడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిద్దాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా, మరి ప్రార్థనల ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచిన కొద్ది నిమిషంలో దేవుని మాటలను మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ లేఖన భాగంలోకి వెళ్దాం. దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనాన్ని చదివి దేవుడి నామాన్ని మహిమపరుచుకుని ముందుకు వెళ్దాం. చూడండి, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 31వ వచనాన్ని. కావున సంఘము క్షేమాభివృద్ధి నొందొచ్చు, సమాధానము కలిగి ఉండొచ్చు. చాలా దేవుడి మాట ద్వారా మనతో మాట్లాడి మనం బలపరచును గాక. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రియ పరలోకపు తండ్రి, మాటలు మీవి, మాట్లాడేవారు మీరు. నిశ్చితమైతే నా రోజుని పూర్వగా వాడుకొని నాకు పూర్వశం బిడ్డలకు కావాల్సిన వర్తమానంతో బలపరిచి మా ద్వారా యాదాల ద్వారా మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనవడికి ప్రతిపాదించున్నాను తండ్రి. ఆమె ఆమె హల్లెలూయా. చదువుబడినటువంటి మాటలు మనము ఆలోచన చేసినట్లయితే, పరిశుద్ధుడైన దేవుడు చక్కని మాటలు ఇక్కడ మన కొరకు తెలియజేస్తున్న మాటలు ఒకసారి ఆలోచన చేద్దాం. సంఘము క్షేమాభివృద్ధి కలిగి విస్తరిస్తూ ఉండేను అని చెప్తా ఉన్నారు. ఇంకొక చక్కగా సహోదరి నిర్వహణ ప్రార్థన, సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉండాలని. సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉంటే సంఘ కుటుంబాల్లో కూడా ఏముంటుందంట? క్షేమాభివృద్ధి ఉంటుంది, సమాధానం కూడా ఉంటుంది. సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? అది మనం నేర్చుకోవాలి. సంఘము విస్తరించబడాలి, సంఘము ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలి, సంఘము ఆధ్యాత్మికంగా క్షేమముగా ఉండాలి, సంఘము స్థిరత్వం కలిగి ఉండాలి, సంఘము అనేక మందికి మాదిరికరంగా ఉండాలి, సంఘము అభివృద్ధికరంగా ఉండాలి, సంఘము ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడి ముందుకు పోవాలన్నట్లయితే మనము ఏ విధంగా సంఘములో ఉండాలి, మనం ఏం చేయాలి, అభివృద్ధి కొరకు మనం ఎలా ఉండాలి, సంఘము క్షేమాభివృద్ధిలోకి రావడానికి మన ప్రయత్నం ఏంటి, మన వంతు బాధ్యత ఏంటి అనేది ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏదో వచ్చేసి వెళ్ళిపోవటం కాదు, కానీ ఏదో వచ్చేమో ఆరాధించుతున్నాము, లేదా ఏదో సమయం కుదిరింది కాబట్టి వస్తున్నాము, లేదా ఆదివారం కాబట్టి వస్తున్నాము అనేది కాదు, కానీ సంఘమును అభివృద్ధిలోనికి మనం ఎలా తేవాలి, సంఘము ఏ విధంగా క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి అనేది మనం ఆలోచన చేయాలి. అటు రీతిగా మనం ఈ లోకంలో జీవించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే సంఘం అంటే అనేక కుటుంబాలు ఇక్కడ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాయి. సంఘము అభివృద్ధికి వస్తే, సంఘము క్షేమము కలిగి ఉంటే కుటుంబాలన్నీ కూడా అభివృద్ధిలోనికి రావాలా, వస్తాయి. అలా ఉండాలి ఏంటి, మనం ఏం చేయాలి? అందుకని ఇక్కడ చక్కని మాట అంటున్నాడు, సంఘము క్షేమాభివృద్ధి కలిగి. చదవమ్మ ఒకసారి. క్షేమాభివృద్ధి నొందుచు, సమాధానము కలిగి ఉంది. చూసారా? మరి మన సంఘములు కూడా అభివృద్ధిలోకి రావాలి, క్రైస్తవ సంఘములు అభివృద్ధిలోకి రావాలని మనం ఆలోచన చేసినట్లయితే చక్కని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయించిన కొన్ని విషయాలు ఈ రోజు నేర్చుకుందాం. ఎందుకంటే దేవునికి బిడ్డలారా, సంఘం అంటే అనేక మంది కలిసి ఉన్నదాన్నే సంఘము అంటారు, అనేక కుటుంబాలు కలిగిన దాన్నే సంఘము అంటారు. సంఘం అంటే ఏదో ఒక కుటుంబానికి చెందినది కాదు, లేదా ఒక ప్రాంతానికి చెందినది కాదు, ఏదైనా దేవుని సంఘము. ఈ దేవుని సంఘములో పరిశుద్ధుడైన క్రీస్తు తన అమూల్యమైన రక్తాన్ని కాచి వెలపెట్టి కొనబడిన ఈ సంఘంలో అనేక మంది పాలి భాగస్తులు ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు కూడా ఒక అవయవమై ఉన్నారు.
ఈ అవయవాలన్నీ కూడా పరిపూర్ణంగా ఉండాలంటే, ఈ అవయవాలన్నీ కూడా అభివృద్ధిలోనికి రావాలంటే, ఈ అవయవాలన్నీ కూడా, ఈ కుటుంబాలన్నీ కూడా క్షేమకరంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, మన బాధ్యత ఏంటి అనే దాన్ని మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ రోజు కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యం 1:14 చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయించిన వారే అన్నారు. చూడండి, ఆ ఆ ఆ అపోస్తుల కార్యం 1:14 నాయన. స్త్రీలను, యేసు తల్లి అయిన మరియను, సహోదరులను ఏక మనసుతో, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి. సంఘము, సంఘ కుటుంబాలు క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి అంటే మొట్టమొదటి మనం ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. ఆమేన్. ఏం చేయాలండి, ప్రార్థన చేయాలి. ప్రార్థన సంఘ అభివృద్ధికి ప్రాణం లాంటిది. ఆమేన్. నాకు అర్థం చేసుకోవాలి నా మాటలు. సంఘము క్షేమాభివృద్ధిలోనికి వెళ్ళాలి అంటే, సంఘము ఫలభరితంగా ఉండాలి అంటే, సంఘము ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, సంఘము దీవెనకరంగా ఉండాలంటే, సంఘ కుటుంబములు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, సంఘములో ఉన్న ప్రతి కుటుంబము దీవెనకరంగా ఉండాలి అంటే మొట్టమొదట ఏక మనసు కలిగి ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. ప్రార్థన సంఘానికి ప్రాణము లాంటిది. ఆమేన్. సంఘానికి ఎలాంటిదంటే ప్రార్థన ప్రాణం, జీవము లాంటిది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా సంఘ కుటుంబాల కొరకు, సంఘ క్షేమము కొరకు, సంఘ అభివృద్ధి కొరకు ఏక మనసు కలిగి ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. ఏ సంఘములో ఏక మనసుతో కూడిన ప్రార్థన ఉంటుందో, ఏ సంఘములో ఏక మనసు కలిగినటువంటి ప్రజలు కూడుకుని ప్రార్థన చేస్తారో, ఏ సంఘములో మనసులన్నీ కలిసి ప్రార్థన చేస్తారో ఆ సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది మనం నేర్చుకోవాలి. అందుకనే సంఘ కుటుంబాల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అందుకనే సంఘ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేసే అనుభవం కావాలి. నా కొరకు నేను ప్రార్థన చేసుకుంటే ఉపయోగం లేదు. నేను నా సంఘం కొరకు ప్రార్థన చేస్తే దేవుడు నా అవసరతలు తీరుతాడు. నేను నా ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేస్తే దేవుడు నా యొక్క అవసరతలు తీరుస్తాడు. అందుకనే సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా సంఘం అంతా కలిసి ఏక మనస్సుతో ప్రార్థన చేయాలంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు దొరికినప్పుడల్లా, నీకు అవకాశం ఉన్నప్పుడల్లా నువ్వు ప్రార్థన చేయాలి. మొట్టమొదటి నువ్వు సంఘంగా బిడ్డల కొరకు జ్ఞాపకం చేసుకోవటం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఎప్పుడు మన అవసరం కొరకే ప్రార్థన చేస్తాం, ఎప్పుడు మన ఇబ్బందుల కొరకే ప్రార్థన చేస్తున్నాం. అందుకనే సంఘాలు అభివృద్ధిలోనికి లేకుండా పోతున్నాయి ప్రస్తుత దినాల్లో. ప్రియ దేవునికి బిడ్డలారా, అందుకనే సంఘ కుటుంబాల కొరకు ఏక మనసుతో ప్రార్థన చేయాలి. ఆమేన్. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబము సంఘ క్షేమము కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, నూతన ఆత్మల కొరకు, కొత్తగా రక్షింపబడే వారి కొరకు కూడా ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. ప్రభువా, సంఘాన్ని అభివృద్ధి పరచండి, విస్తరింపచేయండి, నూతన ఆత్మలు రావాలి, ఆ ఆత్మలు పరిశుద్ధంగా జీవించాలి అనే దాని గురించినటువంటి అవగాహన కలిగి ఏక మనసుతో నువ్వు ప్రార్థన చేసే అనుభవం కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంఘము అభివృద్ధి పొందాలంటే ప్రార్థన చేయటమే కాదు, కానీ మన వంతు బాధ్యత కూడా మనము చేయాల. పురుగొలపాల. నీ ప్రార్థనా విశ్వాసముతోటి, నీ ప్రార్థనా బలముతోటి నువ్వేం చేయాలంట, పురుగొలపాలి, ప్రార్థన చేయాలి. సంఘ అవసరతలు గుర్తెరగాలి. సంఘ యొక్కటువంటి కుటుంబ పరిస్థితులు ఏంటో తెలుసుకోవాలి. సంఘములో ఏ కుటుంబం ఏ అవసరతలో ఉంది, ఏ కుటుంబం ఏ ఇబ్బందులో ఉంది, ఏ కుటుంబం దేని కొరకు ఎదురు చూస్తుందో నువ్వు గ్రహించి ఏక మనసు కలిగి ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఈ ప్రార్థన ఒక జీవములాగా
ప్రతి ఒక్క కుటుంబంలో ప్రవేశిస్తుంది, ప్రతి ఒక్క కుటుంబానికి ప్రాణాన్ని పోస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన పరిస్థితులను మార్చుతుంది, ప్రార్థన సమస్తాన్ని సాధ్యం చేస్తుంది. కాబట్టి ప్రార్థించే అనుభవం నీలో, నాలో, మనలో ఉండాలి. సంఘము క్షేమాభివృద్ధిలోకి రావాలంటే దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీరందరూ కలిసి ఏం చేస్తారంటే ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. అందుకని మనం బుధవారము, శుక్రవారం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. చాలా మంది మరి రాట్ల ఆదివారమే అనుకుంటున్నారు. అవకాశం ఉండి, ఒకవేళ అవకాశం రాకపోతే పర్లేదు, అవకాశం ఉండి కూడా రానటువంటి వాళ్ళు ఉన్నారు. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎంతసేపు కూడుకుంటున్నా దేవుని దగ్గర? 1 లేదా 2 గంటల సేపు కూర్చుని ప్రార్థన చేస్తావు. నువ్వు ప్రార్థనలో పాలు పంచుకోవు, నువ్వు ప్రార్థన చేయవు, కానీ నీ కుటుంబం అవసరం తీరాలంటావు, నీ కుటుంబం బాగుండాలంటావు. ఇది ఎంతవరకు సమంజసం? ఆలోచన చేయండి. సహజంగా అంతేనా కదా? మనం ప్రార్థించకుండానే నా అవసరం తీరాలంటో, మనం పని చేయకుండానే నా అక్కర్లన్నీ సమకూర్చబడాలంటే అది సాధ్యపడేది కాదు. లోకం కోసమో నీ అవసరం కోసం ఎంత ప్రయాసపడుతున్నావో, దేవుని కోసం నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు, ఇది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. అందుకనే దేవుని వాక్యం తెలిసి ఎడతెగక ఏక మనసుతో వాళ్ళు ఏం చేస్తున్నారంట? అప్పుడు కార్యాలు జరుగుతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండోది చూడండి, రెండోది మనం ఆలోచిస్తే యాకోబు రాసిన పత్రికలో చక్కగా దేవుని వాక్యం తెలియజే 1:22 వచనంలో చక్కని మాట తెలియజేస్తుంది. చూడండి, 21 నుంచి చదువుదాం. మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికత అనుగ్రహించుడి, అంగీకరించి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనక వాక్య ప్రకారం ప్రవర్తించువారునై. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండోది, సంఘం అంతా వాక్య ప్రకారం జీవించాలి. ఆమేన్. ఏం చేయాలంట? సంఘం అంతా వాక్య ప్రకారం జీవించాలి. ప్రార్థన మన సంఘానికి ప్రార్థన ప్రాణం వంటిదైతే ఈ వాక్యం అనేది పునాది వంటిది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం అనే పునాది మీద నువ్వు కట్టబడాలి. వాక్యం అనే పునాది మీద నువ్వు స్థిరత్వం కలిగి ఉండాలి. వాక్యం అనే పునాది మీద నువ్వు నిలబడాలి. వాక్యం అనే పునాది మీద నువ్వు కొనసాగాలి. వాక్య ప్రకారం జీవించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేని ప్రకారం జీవించాలండి? వాక్య ప్రకారం జీవించాలి. మనుషులు చెప్పినట్లు కాదు, ఏదో నీ స్నేహితుడు చెప్పినట్లు కాదు, లేదా నీకు నచ్చినట్లు కాదు, నీకు తోచినట్లు కాదు, నువ్వు అనుకున్నట్లు కాదు. వాక్యం ఏం చెబుతుంది? వాక్యం ఎలా జీవించమంది? వాక్యము ఎలాంటి క్రమాన్ని కలిగి ఉండమంది? వాక్యం ఏమై ఉంది? వాక్యం నీ ఎడల ఏ విధంగా తెలియచేస్తున్నది అనేదే చాలా ప్రాముఖ్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడైతే వాక్య ప్రకారం జీవిస్తారో, ఎవరైతే వాక్యాన్ని గ్రహించిన ప్రకారం నడుస్తారో వారు ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని అంటున్నాడు, వినుమట్టుకై మీరు ఉండొద్దు. ఏం చేయకూడదంట? వినివారు మైత్రమై ఉండొద్దు, విని దాని ప్రకారము మీరు ప్రవర్తించిన వారై ఉండవని చెప్పేసి అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కని మాట ఉందో చూడండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత వాక్యం విన్నా, ఎంత ప్రకారం వాక్యం ప్రకటించబడినా మనం వినేసి వదిలిపెట్టేసామనుకోండి, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు విత్తువాని ఉపమానం చెప్పాడు. ఏం చేశాడండి? విత్తువాని ఉపమానము చెప్పాడు. 4 రకాల మనస్తత్వాలు కలిగిన, 4 రకాల హృదయాలు కలిగినటువంటి వారి గురించి చెప్పుకొచ్చాడు అన్నమాట. అర్థమైందా? ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నప్పుడు, దేవుని మందిరములో దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు, దేవుని యొక్కటువంటి ప్రత్యక్షం చూడాలనుకున్నప్పుడు, దేవుని మహిమను కనుగొనాలనుకున్నప్పుడు, దేవుని ముఖ దర్శనాన్ని చూడాలనుకున్నప్పుడు, సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉండాలనుకున్నప్పుడు, సంఘ కుటుంబములు అభివృద్ధిలోకి ఉండాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా ఏక మనసు కలిగి నువ్వేం చేయాలంట? ప్రార్థన చేయాలి. రెండోది ఏం చేయాలి? సంఘమంతా వాక్య క్రమాన్ని అనుసరించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమైంది నా మాటలు? మనుషుల క్రమాన్ని కాదు, లోక క్రమాన్ని కాదు, లోకంలో ఉన్న దాన్ని బట్టి కాదు, కానీ వాక్యమును బట్టి నువ్వు అనుసరించాలి. వాక్య క్రమాన్ని నువ్వు పాటించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
విన్న వాక్యం ఏదైతే మనల్ని సరి చేస్తుందో, విన్న వాక్యం ఏదైతే మనల్ని హెచ్చరిస్తుందో, విన్న వాక్యం ఏదైతే మనలో ఉన్న వాటిని తీసివేయాలనుకుంటుందో, ఆ వాక్యానికి లోబడి, ఆ వాక్యాన్ని అంగీకరించి, ఆ వాక్యానుసారంగా జీవించే జీవితం నీలో, నాలో, మనలో అందరిలో ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే వాక్యమే పునాది మనకి. ఆమె పునాది ఏంటంట? వాక్యము. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు, ఎక్కడ కట్టమన్నాడు? బండ మీద పునాది వేయమన్నాడు. ఎక్కడ కట్ట ఇల్లు? మనము బండ మీద కట్టుకోవాలి. బండ ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అంటే వాక్యం మీద కట్టుకోవాలి మన జీవితాలను, వాక్యం మీద కట్టుకోవాలి మన యొక్క కుటుంబాలను, వాక్యం ద్వారా కట్టుకోవాలి మన సంఘమును. వాక్య క్రమం ద్వారా ఈ లోకంలో మనం జీవించినట్లయితే సంఘము అంచెలంచెలుగా అభివృద్ధిలోనికి వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది మనం నేర్చుకోవాలండి. అందుకనే సంఘము వాక్య క్రమాన్ని పాటించాలి. ప్రతి కుటుంబము వాక్య క్రమాన్ని పాటించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు క్షేమాభివృద్ధి మనకు ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జనాలు ఏమనుకుంటున్నారంటే అభివృద్ధి అంటే ఏంటంటే ఆధ్యాత్మిక అభివృద్ధిని పొందాలని మనం అనుకోవట్లా. ధనం ఉంటేనో ఐశ్వర్యం ఉంటేనో అదే క్షేమం అనుకుంటున్నాం, అదే అభివృద్ధి అనుకుంటున్నాం. చాలా రాంగ్ ఈ రోజుల్లో క్రైస్తవులు. అసలు నిజమైన క్షేమాభివృద్ధి ఏంటంటే తెలుసా? సంపూర్ణమైన సంతోషము, సమాధానము, ఆరోగ్యం కలిగి ఉండడం. ఆమె అది కదా మనకు ఆశీర్వాదం. అవునా కదమ్మా? డబ్బు ఉంటే ఆరోగ్యం ఉంటుందా? డబ్బు ఉంటుంది మనకి ఏమన్నా ఉంటుందో? అవసరతల నుంచి దేవుడు మనకి ఇస్తున్నాడు. నువ్వు సరిగా దేవుడి మీద ఆధారపడితే నీకు లోటు లేకుండా చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక దానికోసమే దేవుడి దగ్గర రావటం కాదు, దేవుడి శక్తిని పొందుకోవాలి, పరిశుద్ధాత్మతో నడిపించబడాలి, పరిశుద్ధాత్మ అభిషేకము వరాలను కలిగి ఉండాలి, ప్రార్థన చేస్తే మనస్తత్వం కలిగి ఉండాలి, వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని అనుభవిస్తూ లోకంలో జీవించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియ దేవునికి బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగంలో చక్కని మాట తెలియచేయబడతా ఉంది. యోహాను సువార్త 13వ అధ్యాయము 35లో చక్కని మాట ఉంటుంది చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు చక్కని మాట, ఒక్కని ఎడల దీన్ని బట్టి దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కని మాట తెలియచేస్తున్నాడు చూడండి. ఇప్పుడు దేవునికి బిడ్డలారా, సంఘములో మూడోదిగా ఏముండాలంట? ప్రేమ ఉండాలి. ఆమేన్. ప్రేమ బలాన్ని చేకూర్చింది. ఆమేన్. మనలో ఏం చేకూర్చిందంట? ప్రేమ బలాన్ని చేకూర్చింది. ఎవరైతే ఇబ్బందులు, సమస్యల్లో ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి మనం కానీ ప్రేమను కనపరిస్తే వారిలోకి ఏమొచ్చిందంట? బలము రావాలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆదరణ రావాలా, ధైర్యం రావాలి. ఈ ప్రేమ మనల్ని ఏం చేసిందండి? ప్రియ దేవునికి మీరు చక్కని మాట అక్కడ తెలియచెప్పిన మాట బలమును చేకూర్చింది. అందుకని మీరు నా శిష్యులు అనబడతారన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేని కనపరిస్తే? నువ్వు ప్రేమను కనపరిస్తే, నువ్వు ఇతరులను ప్రేమించినట్లయితే సంఘములో సమృద్ధికరమైన ప్రేమను కనపరచాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రేమ నిస్వార్థమైనదై ఉండాలి. ఆమేన్. ఆ ప్రేమ పక్షపాతము లేనిదై ఉండాలి. ఆ ప్రేమ స్వార్థము లేనిదై ఉండాలి. ఆ ప్రేమ నిజమైన వాక్యాన్ని ప్రవర్తించే విధంగా ఉండాలి. ఆమేన్. అలాంటి ప్రేమ నువ్వు సంఘంలో కనపరచాలి. ప్రతి విషయంలో నువ్వు ప్రేమను కనపరిచినట్లయితే సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రేమను కనపరచడానికే దేవుడు రక్షణ సైన్యమును ప్రేరేపించి హోమ్ లీగ్ అనేది, లీగ్ ఆఫ్ మెర్సీ అనే దాన్ని మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆదరిస్తున్నాం. ఎవరైతే అవసరతల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే రోగులుగా ఉన్నారో, ఎవరైతే సరసాల్లో ఉన్నారో, ఎవరైతే అవసరతలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారి వద్దకు ఏం కనపరుస్తున్నాం? మనము ప్రేమను కనపరుస్తున్నాం. సంఘానికి చాలా అవసరం అండి. ఈ ప్రేమ సంఘ బిడ్డలో బలాన్ని చేకూరుస్తుంది. ఈ ప్రేమ సంఘాన్ని ధైర్యపరుస్తుంది. ఈ ప్రేమ సంఘాన్ని స్థిరపరుస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది ప్రతి విషయంలో చూపాలి. ఆమె ప్రతిసారి ప్రేమను గనపరచాలి. ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ దోషములను కప్పును అంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ప్రేమ ఏం చేసిందంట? దోషములను కప్పును. ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు. నిజంగా దేవుని ప్రేమ ఉంటే, నీలో దేవుని ప్రేమ నిలయమై ఉంటే, నీలో దేవుని ప్రేమ కేంద్రమై ఉంటే, నీలో దేవుని ప్రేమ వేరు పారి ఉన్నట్లయితే ఈ ప్రేమ ఏం చేయదంట? అసూయపడదు, డంబముగా ఉండదు, అమర్యాదగా ప్రవర్తించదు. కాబట్టి ఇలాంటి ప్రేమను సంఘంలో కనపరిచినట్లయితే సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉంటుంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కుటుంబాలు కూడా క్షేమాభివృద్ధి కలిగి ఉంటుందండి. ఈ ప్రేమలో పాఠశాలకి అనేది ఉండకూడదు, ఈ ప్రేమలో పక్షపాతం ఉండకూడదు. ఈ ప్రేమ ఎప్పుడు కూడా, ఎక్కడ కూడా, ఏ పరిస్థితుల్లో ఎవరైనా ఎలాంటి వారైనా వారి మీద క్రీస్తు ప్రేమ మాత్రం మనం గణపరచాలి. ఆమేన్. అలాంటి అనుభవం మనం కలిగి ఉండాలండి. ఈరోజు సంఘాల్లో ఆధ్యాత్మిక జీవితంలో బలపడాలి, సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి, సంఘ కుటుంబాలు బాగుండాలి, సంఘ కుటుంబ అవసరాలన్నీ కూడా తీర్చబడాలి అంటే మొట్టమొదట మనకేం చేయాలంటే ప్రార్థన చేసే అనుభవం కావాలి. రెండోది వాక్యానుసారంగా ప్రవర్తించే అనుభవం కావాలి. మూడోది ఏం కలిగి ఉండాలంట? ప్రేమ కలిగి ఉండాలి. సంఘములో ఒకరి పట్ల ఒకరు మనం ఏం చేయాలంట? ప్రేమను కనపరచాలి. అప్పుడు మన కుటుంబములు ఆశీర్వాదకరంగా ఉంటాయి. తర్వాత నాలుగోది మనం చూద్దాం. ప్రియ దేవునికి బిడ్డలారా, నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే తర్వాత కీర్తనలో 133వ కీర్తన 133వ కీర్తన 1లో చక్కని మాట ఉంటుంది చూడండి. సహోదరులారా, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అబ్బా, ఎంత చక్కని మాట అండి. అది చదువుతుంటే ఎంత సంతోషంగా ఉంది చూడండి. సహోదరులారా, ఐక్య కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. క్రైస్తవ సంఘములలో, క్రైస్తవ కుటుంబాల్లో ఏముండాలంట? ఐక్యత ఉండాలి. ఆమేన్. చాలా జాగ్రత్తగా మనం ఆ వాక్యాన్ని అనుసరించాలి. ఏముండాలని సంఘంలో? ఐక్యత ఉండాలి. నువ్వు కానీ ఐక్యత కలిగి ఉన్నట్లయితే ఎంత మేలు, ఎంత మనోహరమో. నిజముగా సంఘం అంతా ఐక్యత కలిగి ఒక పనిని పూనుకుంటే దేవుడు ఆ పని జరిగిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంఘం అంతా ఏక మనసు కలిగి ఐక్యత కలిగి ఒక కార్యాన్ని తలపెడితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు. ఆమేన్. సంఘం అంతా తలబడి ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంఘం అంతా ఏక మనసు కలిగి ఐక్యత కలిగి ఏ కార్యము తలపెట్టినా ఆ కార్యము పరిశుద్ధుడైన క్రీస్తు జరిగిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది కావాలి సంఘములో. ఏం కావాలంట? ఐక్యత చాలా ప్రాముఖ్యమండి. ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటను రాసేటప్పుడు, ఎక్కడైతే ఏ కుటుంబంలో, ఏ సంఘములో ఐక్యత ఉంటుందో అక్కడ మేలు ఉంటుందంట. ఆమేన్. ఏముంటదండి? మేలు ఉంటుంది, మనోహరముగా ఉంటుందంట. ఆమేన్. ఇది సంఘం పాటించాలండి. సంఘము ఐక్యత కలిగి ఉండాలి, సంఘము సహవాసం కలిగి ఉండాలి, సంఘము ఒకరికొకరు లోబడాలి, సంఘము ఒకరినొకరు గౌరవించుకోవాలి, సంఘము ఒకరినొకరు ఆదరించుకోవాలి, సంఘము ఒకరినొకరు సరి చేసుకోవాలి, సంఘము ఒకరినొకరు ప్రేమించాలి, సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉండాలంటే ఈ క్రియలు మనం కనపరచాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఎక్కడ సహోదరులు ఐక్యత ఉంటుంది? ఇక్కడే కలిసి ఉండాల్సింది. ఎక్కడ? మనం ఇక్కడ సంఘములో ఐక్యత మనం కలిగి ఉండాలి. అప్పుడు మన కుటుంబాలకు ఏం కలిగింది? మేలు కలిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన కుటుంబాలు మనోహరంగా ఉంటాయండి, మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయండి, మన కుటుంబాలు ఫలభరితంగా ఉంటాయండి, మన కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయండి, మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయండి, మన కుటుంబాలు ఇతరులకు మాదిరికరంగా ఉంటాయండి. అలాంటి అనుభవాన్ని నీవు, నేను, మనందరం కూడా సంపాదించుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా ఎంత చక్కని మాటలు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడో. సంఘం, సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంతో మనోహరం అంటున్నాడు. నువ్వు నిజముగా మేలు కలిగి జీవించాలి, నీ కుటుంబం మేలుతో అభివృద్ధిలోకి రావాలి, నీ కుటుంబంలో క్రీస్తు మేలు జరగాలి అంటే నువ్వు సంఘంలో ఏముండాలంట? ఐక్యత ఉండాలా. అదే ఏక మనసు అంటారు. ఐక్యత అంటే ఏంటంటే ఏక మనసు. మనం ఒక నిర్ణయాన్ని తీసుకుంటే అందరూ ఐక్యత కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
పలానా పని మనం చేయాలి, ఎస్ మనందరం కలిసి ఆ పని చేద్దాం. ఇలాంటి అనుభవం ప్రతి ఒక్కరికి రావాలండి. అప్పుడు నిజంగా మన కుటుంబములు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అప్పుడు నిజంగా కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయి. అది మనం ఆలోచన చేయాలి. అందుకనే అపోస్తుల కార్యములో 9:31 అంటున్నాడు, సంఘము క్షేమాభివృద్ధి కలిగి విస్తరించుచుండెను, సమాధానం కలిగి ఉండడని చెప్పేసి దేవుడు వాక్యం తెలియజేస్తున్నాడు. అయితే మనం ఏం చేయాలి? మన సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉండాలంటే మొదట ఏం చేయాలంటే మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన సంఘానికి ప్రాణం వంటిది. రెండవది వాక్యానుసారంగా జీవించాలి. వాక్యము పునాది వంటిది సంఘానికి. మూడవది ఏం చెప్పామమ్మా? ప్రేమను కలిగి ఉండాలి. ప్రేమ బలాన్ని చేకూరుస్తుంది. నాలుగవది ఏం చెప్పాము? ఐక్యత. ఇది విజయానికి సాదృశ్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ విజయం వస్తుంది. ఆమేన్. మీకు అర్థమైందా? ఎక్కడ ఐక్యత ఉంటుందో, ఎక్కడ మనుషులు హృదయాలు మనసులు కలుస్తాయో అక్కడ విజయం ఉంటుంది. ఆమేన్. అందుకని సంఘం అంతా కూడి ప్రార్థన చేస్తే సంఖ్యలు విడిపోయినాయి. చూసారా? విజయం వచ్చిందా లేదా? సంఘం అంతా ప్రార్థన చేస్తే సరసాలు బద్దలైపోయినాయి. ఐక్యత ఉందా లేదా? అక్కడ విజయం వచ్చిందా లేదా? అందుకనే సంఘము ఎప్పుడైతే ఐక్యత కలిగి ఒక పనిని చేస్తుందో ఆ పనిలో దేవుడు ఏం చేస్తాడంట? విజయాన్ని ఇస్తాడంట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇది మనం అలవాటు చేసుకోవాలండి. ఐక్యత కలిగి ఉండాలి. అర్థమవుతుందా? ఐక్యత కలిగి జీవించాలి సంఘములో. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఒకటే కుటుంబం. ఆమేన్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైపోవాలి? మనము ఒకటే కుటుంబముగా జీవించాలి. సంఘములో మనందరం అవయవాలు ఒకే కుటుంబానికి చెందిన వారముగా ఎప్పుడైతే నువ్వు భావిస్తావో, ఎప్పుడైతే అలాగ నువ్వు ఫీల్ అవుతావో అప్పుడు నిజముగా దేవుని ఆత్మ నీలో, నాలో, మనలో నివసిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఐక్యత అంటే ఏకత్వం అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐక్యత అంటే అర్థం ఏంటి? 100 మంది ఉన్నా ఒక్కలాగానే మనం ప్రవర్తించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. అంటే ఒకే నిర్ణయం మన మీద ఉండాలి, ఒకే స్థిరత్వం కలిగి ఉండాలి. అందరూ ఏక మనసుతో ఏకాత్మతో ప్రార్థన చేసే అనుభవం మనం కలిగి ఉన్నప్పుడు నిజముగా విజయం మన వెంట వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏదమ్మా? విజయము మన వెంట. బాధపడిపోతాం, కార్యాలు జరగట్లేదు, అది జరగట్లేదు, ఇది జరగట్లేదని. ఎప్పుడైతే ఇలాంటి అనుభవం నీలో ఉన్నట్లయితే వెనక నీ విజయం నీ వెంటే వస్తూ ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అలాంటి అనుభవం మనం కలిగి ఉండాలి. అలాంటి స్థితిలోనికి మనం రావాలి. అలాగ మనం నడిపించబడాలి. అలాగా దేవుని సహాయాన్ని పొందుకోవాలి. ఐక్యత కలిగి ఉండాలి. వాక్యం ఏదైతే చెబుతుందో దాన్ని మనం పాటించి ఐక్యత కలిగిన అనుభవంలోనికి మనం రావాలని ప్రభు చేత మనం చేస్తున్నాం. మరొకటి చూద్దాం. ప్రియ దేవునికి బిడ్డ, సంఘమంతా పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? సంఘ బిడ్డ ఎలా ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధత కలిగి జీవించాలి. ఆమె ఎలా ఉండాలంట? పరిశుద్ధత కలిగి ఉండాలి. ఏ కళంకము లేకుండా, ఎలాంటి మచ్చలు లేకుండా, ఎలాంటి జావులు లేకుండా, ఎలాంటి అపవిత్రత లేకుండా, ఎలాంటి లోక సంబంధమైన వాటిని మనం అనుసరించకుండా మనము ఆ వాక్యము ద్వారా ఉతక స్నానము చేయబడిన వారముగా పరిశుద్ధత కలిగి పరిశుద్ధుడైన క్రీస్తును ఆరాధించే వాళ్ళగా, అనేక మందిని పరిశుద్ధతలోనికి నడిపించే వారముగా, అనేక మందిని మన పరిశుద్ధతను చూపించే వారముగా అలాగా సంఘంలో మనం జీవించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక లైట్ పెడితే చీకట్లో ఉన్న గది కాలం మొత్తాన్ని కాంతిని ఇస్తుంది. అలాగే సంఘము ఒక పరిశుద్ధులు ఉంటే ఆ పరిశుద్ధి అనేక మందికి మాదిరికరంగా ఉండాలి, అనేక మందిని ఆకర్షించాలి, అనేక మందిని పరిశుద్ధులోనికి నడిపించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది మనం నేర్చుకోవాలి. క్రైస్తవ సంఘాలు విశ్వాసం చేయవలసినటువంటి ఆ పని ఏంటి? ఇది మనం చూడాలి. దేవునికి బట్టి పరిశుద్ధంగా జీవించాలి. మన తోటి వారిని కూడా పరిశుద్ధతలోనికి నడిపించాలి. ఇది సంఘ బాధ్యత. అప్పుడు సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉంటది. అప్పుడు సంఘము అభివృద్ధిలోనికి వస్తుంది. దేవుడికి కావాల్సింది మనుషులు కాదు. ఏం కావాలి?
పరిశుద్ధత కలిగిన వాళ్ళు కావాలి. దేవుడి స్తోత్రం. చాలా మంది అనుకుంటున్నారు 1,00,000 మంది సంఘం పోతే అది గొప్ప. నో నెవర్. ఆ 1,00,000 మందిలో ఎంతమంది నువ్వు పరిశుద్ధులుగా తీర్చావు, ఎంతమందిని వాక్యానుసారంగా జీవింపజేస్తున్నావు, అది ముఖ్యము. దేవుడు కోరుకునేది ఎవరిని? పరిశుద్ధులు కావాలి ఆయనకి. ఆమె లోకంలో మనుషులు చాలా మంది ఉంటారు, కానీ ఆయనకి ఎవరు కావాలి? పరిశుద్ధులు కావాలి. అందుకనే ఏం చెప్పాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు? విశాల మార్గంలో అనేక మంది అనుసరిస్తారు, వెళ్తారు, కానీ ఇరుకు మార్గము చాలా తక్కువ మందే వెళ్తారు. అదేంటి? లక్షలు వెళ్తున్నారుగా క్రైస్తవులు, లక్షలు ఒక్కొక్క సంఘాల్లో ఉన్నారుగా. ఎందుకని? వాళ్ళందరూ ఏంది? అవసరం కోసం వెళ్ళినోళ్లే, దేవుణ్ణి ఆరాధించాలని వెళ్ళినోళ్ళు కాదు కదా. ఇక్కడ ఆ వాక్యం చెబుతుంది ఏంటంటే ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారని కావాలి. అది కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేం. చూస్తామయ్యా? పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి మనము చూడలేం. పరిశుద్ధత కావాలి, పరిశుద్ధమైన క్రియలు కావాలి, పరిశుద్ధమైన మాటలు కావాలి, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి, పరిశుద్ధమైన క్రియలు జరిగిస్తూ ఉండాలి. పరిశుద్ధులుగా జీవిస్తూ ఉన్నప్పుడు నిజముగా సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోక అపవిత్రత దూరంగా, ఈ లోకానికి దూరంగా, ఈ లోకంలో ఉన్న వాటికి దూరంగా ఉంటూ దేవుడికి దగ్గరగా, దేవుడు ఏ విధంగా పరిశుద్ధుడో అలాంటి పరిశుద్ధతలోకి మనం వచ్చేవారుగా ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాం. కాబట్టి దేవునికి బిడ్డలారా, సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉంటే ఆటోమేటిక్ గా కుటుంబాలు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంఘము దీవెనకరంగా ఉంటే కుటుంబాలు కూడా దీవెనకరంగా ఉంటాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మొదటగా మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. మొదటగా ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ప్రార్థన ప్రాణం వంటిది ప్రతి ఒక్క కుటుంబానికి, సంఘానికి. రెండవది, వాక్యానుసారంగా మనము జీవించాలి. ఈ వాక్యం అనేది పునాది వంటిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యం ఏంటంట? పునాది వంటిది. ఆ పునాది మీద మనం కట్టబడాలి. మూడోది, మనం ఏం చేద్దాం? ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి ఎడల ఒకరి ప్రేమ, బాధ్యత కలిగి ఉండాలి. ఈ ప్రేమ దేనికి సాదృశ్యంగా ఉందంటే బలానికి, శక్తికి, సంతోషానికి సాదృశ్యంగా ఉందని మీకు తెలియజేస్తున్నాం. ఈ పరిశుద్ధత తర్వాత ఏమన్నామమ్మా? ఐక్యత కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలన్నా? ఐక్యత కలిగి ఉండాలి. ఈ ఐక్యత విజయానికి సాదృశ్యంగా ఉంది. ఐక్యత దేనికి సాదృశ్యంగా ఉందండి? విజయానికి సాదృశ్యంగా ఉంది. తర్వాత ఏం చెప్పారు? పరిశుద్ధత కలిగి ఉండాలి. ఈ పరిశుద్ధత దేవుని మహిమకు సాదృశ్యంగా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేనికంట? దేవుని మహిమపరచడానికి సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధత ద్వారా దేవుని మనము చూడగలము, పరిశుద్ధత ద్వారా దేవుని నీతిని మనం నెరవేర్చగలం. కాబట్టి ఆయనకు మహిమకరంగా మనం ఉండటానికి ఇష్టపడాలి. తర్వాత మాట చెప్పుకుని చూడండి ప్రియ దేవునికి బిడ్డలారా. తర్వాత సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉండాలంటే సువార్తను ప్రకటించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలంటమ్మా? సువార్తను ప్రకటించాలి. మార్కు సువార్త 16:15 అంటాడు, సర్వజనులకు వెళ్ళి సువార్తను ప్రకటించుడి. చాలు అమ్మ, తెరలో అవసరం లేదు. ఏం చేయాలంట మనం? అయ్యా, సమయం కుదిరినప్పుడల్లా దేవుని మాటలు చెప్పాలి. ఎవరో వాటికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలండి? సమయం కుదిరినప్పుడల్లా దేవుని గురించినటువంటి వార్తను నీ తోటి వారికి పంచాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా బాధల్లో, ఇబ్బందుల్లో, సంఘబిడ్డలు ఉన్నప్పుడు అమ్మా, మన దేవుడు ఆదరించేవాడు, దేవుడు మనల్ని స్వస్థపరిచేవాడు, దేవుడు మనల్ని బ్రతికించేవాడు, దేవుడు సమస్తాన్ని సాధ్యం వాడు, మన కోసమే ప్రాణం తెచ్చాడు, మన అవసరం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయ్యా, ఆయన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ప్రతి మహిమైశ్వర్యములు తీర్చబడు అన్న ప్రతి అవసరత అది చెడ్డ అనుభవాలకు రావాలి. దేవుని గురించి సాక్ష్యం చెప్పుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది మన బాధ్యత. ప్రతి సంఘానికి ఇది ఒక బాధ్యత. దేవుని గురించి ప్రకటించడం. దేవుడు నీ జీవితంలో ఏ కార్యం చేస్తున్నాడు, దేవుడు ఏ విధంగా నిన్ను బలపరుస్తున్నాడు, దేవుడు ఏ విధంగా నిన్ను స్థిరపరుస్తున్నాడో, దేవుడు ఏ విధంగా నిన్ను ఆదుకుంటున్నాడో అది అనేక మందికి తెలియచేయటమే క్రైస్తవుని బాధ్యత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఎంతమందికి మనము దేవుని సువార్తను అందిస్తున్నాం, ప్రకటిస్తున్నాం అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు దేవునికి బిడ్డలారా, అందుకనే సంఘంలో మనం వచ్చినప్పుడు సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉండాలంటే ఈ యొక్క లక్షణాలు మనం ఉన్నాయో లేదో ఒకసారి చూసుకుంటాం. మనం ప్రార్థన చేస్తున్నామా, ఏకాత్మతో ఏక మనస్సుతో ఏకభావంతో ప్రార్థన చేస్తున్నాం అనేది మనం ఆలోచించేయాలి. ఎందుకంటే సంఘాలకి ప్రతి క్రైస్తవ కుటుంబానికి ప్రార్థన ప్రాణం వంటిది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటిదంట ప్రార్థన? ప్రాణం వంటిది. రెండోది ఏం చేయాలి? వాక్యానుసారంగా మనం జీవిస్తూ సంఘాన్ని వాక్య క్రమాన్ని అలవర్చుకోవాలి. సంఘము ఏం చేయాలంట? వాక్య క్రమాన్ని అలవర్చుకోవాలి. మీరు గమనించండి, చెప్తున్నాను తప్పుకొనుకోవాలండి. వాక్య క్రమాన్ని అలవర్చుకోవాలి. ఎందుకంటే మీరు సమయాన్ని పాటించటంలా. చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఆత్మ సంగముతో చెప్పి మాటలు చెవిగలవాడు వినుగాక. రేపటి దినాన ప్రభు వచ్చి అడిగితే నన్ను అడుగుతాడు, నువ్వు ఎందుకు చెప్పలేదు క్రమాన్ని? అవునా కదా? నేను కూడా రేపు అక్కడ లెక్క చెప్పాల్సిన వాడిని. కాబట్టి చెప్పడం నా ధర్మము, ఆచరించకపోవడం అనేది మీ యొక్క విధేయం ఉన్నది. కాబట్టి ఇప్పుడు దేవునికి బిడ్డలారా, నువ్వు దేవునికి ఏ విధముగా సమయాన్ని కేటాయిస్తున్నావు అది కూడా ఆలోచన చేసుకో. ఈ రోజున నాకు సమాధానం చెప్పవసరం, నాకు నువ్వు జవాబుదారీగా ఉండవలసిన పని లేదు. ఎందుకంటే నేను కూడా మీలాంటి వాడిని, నేను కూడా దేవునికి లెక్క అప్పు చెప్పుకోవాలి. కానీ పరిశుద్ధుడైన దేవుడు ఒక రోజు నేను లెక్క అడుగుతాడు. కంపల్సరిగా దేవునికి నువ్వు లెక్క అప్ప చెప్పాల్సిందే. ఆయన దినాన్ని రోజు మొత్తం మనం వీటిలో ఆయనకి ఎత్తున్నామమ్మా, పరిశుద్ధులను మొత్తం ఆయన గడుపుతున్నామా? కనీసం ఒక 2 గంటలు 3 గంటలు దేవుని సన్నిధిలో, ఆ 3 గంటలు కూడా నువ్వు ఆ క్రమాన్ని పాటించటం లేదో, ఏ విధంగా దేవుడు నీ పక్షాన కార్యాలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఒకసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇది నేను ప్రేమతో చెప్తున్నా, హెచ్చరిస్తూ ఉన్నా. అది దేవునికి బిడ్డలారా. కాబట్టి అందుకనే వాక్య ప్రకారం మనం జీవించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే వాక్యం ఎలాంటిదంట? మనకి పునాది లాంటిది. ఆమె ఈ పునాది మీద నువ్వు కట్టబడాలి. ఈ పునాది మీద స్థిరంగా ఉండాలి. మూడోది మనం ఏం చేస్తున్నాం? సంఘములో ప్రేమను కనపరచాలి. ఒకరి ఎడల ఒకరు ఏం చేయాలంట? ప్రేమనుగా. ఇది బలాన్ని చేకూరుస్తుంది, సంతోషాన్ని, సమాధాన, ఆదరణ చేకూరుస్తూ ఉంది. నిజంగా ఎవరికైనా బాగాలేదనుకో, సంఘం ఎంత వెళ్ళి కలిసి ప్రార్థన చేస్తే అంత సంతోషపడతారండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవునా కదా? ఒక వ్యక్తికి బాగాలేదు, లేదా ఒక వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నాడు, మనందరం వెళ్ళి ఆయనకు మనం ఏం అవసరంలా వెళ్ళి మన ప్రార్థన ద్వారా వాళ్ళకి బలాన్ని చేకూరితే, మన ప్రేమను వాళ్ళకి కనపరుస్తూ వాళ్ళు నిజంగా లేచి కూర్చుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే క్రైస్తుని మాట ఆదరించగలుగుతుంది. ఆమె అందుకంటాడు ఈ మాటల చేత ఒకరు మీరు ఆదరించుకోమంటున్నారు. కాబట్టి మూడోది ప్రేమను కనపరచాలి. నాలుగోదిగా ప్రియ దేవునికి బిడ్డలారా, ఐక్యత. ఏం చేయాలంట? సంఘంలో ఐక్యత ఉండాలండి. ఒక పని కోసం మనం పురాణించుకున్న, లేదా ఒక పనిని మనం చెప్పుకున్న పలానా రోజు అక్కడికి వెళ్ళాలి, పలానా రోజు ఆమె దర్శించాలనుకుంటే క్రమం తప్పకుండా దాన్ని మనము ఆచరించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి అనుకోండి. ప్రార్థన చేసే దాంట్లో ఐక్యత ఉండాలి, వాక్యం ధ్యానించే విషయంలో ఐక్యత ఉండాలి, పాటలు పాడే విషయంలో ఐక్యత ఉండాలి. ఇలాంటిది మనం అర్థం చేసుకున్నట్లయితే నిజంగా మనం ఆశీర్వాదకరంగా ఉంటాం, సంఘములో కుటుంబాలు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి. తర్వాత ఐదోది ఏంటంట? ఐక్యత కలిగి ఉండాలని చెప్పు. తర్వాత ఏంటమ్మా? పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆమె ఏం కలిగి ఉండాలంట? ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులుగా జీవించాలి, అందరినీ పరిశుద్ధతలో నడిపించే అనుభవంలోకి రావాలి. తర్వాత ఆరోజు మనం చూస్తే సువార్తను కూడా చెప్పాలి. ఇది మన బాధ్యత అండి. సువార్త చెప్పడం అనేది ఏంటంట? మన బాధ్యత. ఏడోది సేవ కూడా చేయాలి, పరిచర్య కూడా చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిచర్య చేయవారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఈ పరిచర్య దేనికి సాదృశ్యం? సాక్ష్య జీవితానికి సాదృశ్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు పరిచర్య చేస్తే నీ సాక్ష్యం ప్రకటించబడతా ఉంది. దేవుని నువ్వు ఎలా ఉంచున్నావు, మందిరం నువ్వు ఎలా ఉంచున్నావు, నీ తోటివారు ఎలా ఉంచున్నావు, నీ తోటివారిని ఏ విధమైనటువంటి ఆదరిస్తున్నావు అని చెయ్యాలి.
వారి అవసరతుల్లో పాలు పంచుకోవాలి, వారికి చేయగలిగిన సహాయాన్ని చేయాలి, మందిర పరిచయం చేయాలి, దేవుని పరిచయం చేయాలి. మందిర పరిచయం అంటే ఈ షాపులు వేయటం, ఓడవటం, కుర్చీలు వేయటం, ఇది మందిర పరిచయం. దేవుని పరిచయం సువార్తను ప్రకటించడం, పాటలు పాడటం, వాక్యం ధ్యానం చేయటం, సాక్ష్యాలు చెప్పటం, అనేక మందిని ప్రోత్సహించడం, అనేక మందిని బలపరచడం, అనేక మందిని అమ్మ మీరు పాటలు పాడండి, అమ్మ నువ్వు చక్కగా పాడుతున్నావు, నువ్వు ఇంకా చక్కగా నేర్చుకోవాలి, ఇంకా బలపడాలి, ప్రార్థన మంచిగా నేర్చుకుంటున్నావు అమ్మా, చక్కగా ప్రార్థన చేస్తూ దేవుడితో ఉన్నాడు, ఇంకా బలపడు అనేది ఏం చేయాలంట, మనము ప్రోత్సహించాలి. ఏం చేయాలంటమ్మా? ప్రోత్సహించాలి. ఇది మనకు కావాలి సంఘంలో. సంఘంలో ఎప్పుడు కూడా ప్రోత్సాహం ఉండాలి. ఆమె మీకు తెలుసో లేదో, రక్షణ శైలిలో ప్రోత్సహించడం మెయిన్ పాయింట్. ఆమె అందరికి అవకాశాలు దొరుకుతాయి, ఎక్కడెక్కడికో పరిగెత్తుతాం మనం, కానీ అక్కడ ఎవరు ఏ అవకాశము ఎవరు ఎక్కడ ఉండాలో వదిలిపెట్టి ఎక్కడెక్కడికో పరిగెడతాయి, ఇక్కడ టయానికి మాత్రం రాలేకపోతున్నాం. బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రియ దేవునికి బిడ్డలారా. అక్కడ పాటలు పాడడానికి ఉండదు, సరిగా ప్రార్థన చేసుకోవడానికి ఉండదు, సరిగా వాక్యం చదవడానికి కూడా ఉండదు. నువ్వు ఎలా అభివృద్ధిలోకి వస్తావు? ఏ విధంగా నువ్వు డెవలప్ అవుతావు? ఏ విధంగా క్రైస్తుడిగా నువ్వు పిలువబడతావు? నువ్వు పాట పాడవు, 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు నేను క్రైస్తుడు అని చెప్పుకుంటావు, లేదా 5 సంవత్సరాలు 3 సంవత్సరం నుంచి దేవుని దగ్గరికి వస్తానన్నావు, సరిగా ప్రార్థన రాదు, సరిగా పాడలేము, వాక్యాన్ని చదవలేము, భక్తిని కొనసాగించలేము, నీతిగా ఉండలేము, యథార్థతగా ఉండలేము. ఇది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అర్థమవుతుందా ప్రియ దేవునికి బిడ్డలారా? అందుకనే ప్రియ దేవునికి బిడ్డలారా అర్థం చేసుకోండి, దేవుని యొక్క వాక్యానికి లోబడాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, సేవ చేయాలి, లోబడే అనుభవం కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలంటమ్మా? మందిర పరిచర్య, దేవుని పరిచర్య, మరి తోటి విశ్వాసులు పరిచర్య చేసే అనుభవం ఉండాలి. అవసరంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, వారి కోసం మనము ప్రార్థించే అనుభవంలోనికి రావాలి. ఇవన్నీ చేయకుండా సంఘం అభివృద్ధి కావాలి, మనం అభివృద్ధి కావాలి, ఆశీర్వాదాలు కావాలి, దీవులు కావాలి, మన పరిస్థితులు బాగుండాలి. ఎట్లా కుదిరిపోయింది? దేవుని దగ్గర ఉండాల్సిన విధంలో నువ్వు ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించకుండా ఏం చేయకుండా నీకు నచ్చినట్టు ఏదో చేద్దాం, ఉడతబట్టి భక్తి చేసి వెళ్ళిపోదాంలే, కాసేపు వచ్చి వెళ్ళిపోదాంలే, లేకపోతే కూర్చుని వెళ్ళిపోదాం అని కుదరదు. ప్రతి నాలుక ఆయన స్తుతించాలి. ఆమె ఏం చేయాలంట? ప్రతి నాలుక ఆయన స్తుతించాలి. గుంపులో గోవిందలాగా వచ్చేసి వెళ్ళిపోతే ఉపయోగం లేదు. చాలా బాధాకరం. ఇది అర్థం చేసుకోండి. అందుకనే మొదట చదవబడిన మాట ఏంటంటే, మనము అపోస్తుల కార్యం 9:31 మూడు వాక్యాన్ని మనం తీసుకున్నాం. అపోస్తుల కార్యములు 9:31 పరిశుద్ధాత్మ దేవుడు మూల వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. చదువమ్మా. కావున అంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని? సంఘము ఎడతెగక ప్రార్థనలో ఉంటుంది. సంఘం ఏం చేస్తుందంట? ఎడతెగక ప్రార్థనలో ఉంటుంది. మనం కూడా అంటే సంఘ కుటుంబాలు కూడా ఎడతెగక ప్రార్థన చేసే అనుభవం కావాలి. ఇంటి దగ్గర నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసుకుంటున్నావు? రోజులో ఎంత సమయాన్ని ప్రార్థన కేటాయిస్తున్నావు? ఇది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అది మనం అర్థం చేసుకోవాలి. ప్రార్థన నేను అందుకే చాలాసార్లు సందర్భాలు చెప్పాను, ప్రార్థనకు ఒక సమయాన్ని కేటాయించుకోవాలి. మనం ప్రార్థనకి ఒక సమయాన్ని కేటాయించుకోవాలి. నువ్వు నిజంగా ఆధ్యాత్మికంగా బలపడాలి అంటే ప్రార్థనకు సమయాన్ని కేటాయించుకోవాలి. రెండోది, సంఘము క్షేమాభివృద్ధి కలిగి విస్తరించి సమాధానం కలిగి ఉంటుందంటే వాక్యాన్ని పాటిస్తున్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తున్నారు? వాక్యాన్ని, ఆ క్రమాన్ని పాటిస్తున్నారు. వాక్యం ఏదైతే చెబుతుందో ఆ క్రమాన్ని అనుసరిస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వినువారు మాత్రమే ఉంటారు వాళ్ళు. అందుకని బెరియా సంఘస్థులు ఏం చేశారంట? వాక్యం చెబితే పోలీసులు ఇంటికి వెళ్ళి పరిశీలన చేశారంట. ఈ రోజు అసలు ఎవరైనా ఎప్పుడైనా మనం ఇంటికి వెళ్ళంగాలి, ఈ రోజు ఐదారు ఏం పాయింట్లు చెప్పాడు అని ఒక్కసారి ఎప్పుడైనా మనం ఎవరు వేసుకుంటామా? చెప్పండి అమ్మా. ఇప్పుడు ఉదాహరణకి ఇంటికి వెళ్ళేవండి, వాక్యం అంతా వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రోజు వాక్యం ఏ విధంగా ప్రభు మనతో మాట్లాడాడు, ఏ విధంగా మనం ఉండమన్నాడు, ఏ విధంగా మనం సరి చేసుకోమంటున్నాడు అనే విషయాలు ఎప్పుడైనా ఆలోచన చేస్తామా? సరే ఇంటికాడ ఏమి యజమాని రాలేదుగా,
ఇంటికాడ యజమానుడికి ఏమైనా చెబుతావా? అయ్యా ఈరోజు అయ్యగారు దేవుడు ఈ వాక్యం ద్వారా ఆయనతో మాట్లాడాడయ్యా, మాకు ఈ వాక్యం ఈ రోజున ఒలించాడయ్యా పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్తాను చెబుతావా? లేదు నీ కుమార్తె రాలేదు, ఆ కుమార్తెకి ఏమన్నా నువ్వు చెప్తావా? లేదు నీ కుమార్తె ఎక్కడన్నా ఉద్యోగం చేస్తుంది, చదువుకుంటుంది, ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల ద్వారా తెలియజేశాడయ్యా, నువ్వు వాక్యం చదువుకుంటున్నావా, రోజు ప్రార్థన చేసుకుంటున్నావా, లవంగాలు బైబిల్ చదువుకుంటున్నావా, ప్రార్థన చేస్తున్నావా, నువ్వు చదువుకునేటప్పుడు జ్ఞానం కోసం దేవుడిని అడుగుతున్నావా, నువ్వు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు దేవుడి సహాయాన్ని పొందుకుంటున్నావా అని ఏ రోజన్నా ప్రార్థన చేసావా? పిల్లలకు కనుక్కుంటున్నావా? ఉద్యోగం చేసేవాడికి ఎప్పుడన్నా ఫోన్లు చేసి మాట్లాడతావా? నో. మనం ఏ కాడకి అయ్యా తిన్నావా, లేచావా, పడుకున్నావా, ఎలా ఉండవు, ఇల్లు వస్తున్నావు అని మరి ఏ రోజైనా ఫోన్లు చేసి దూరంగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేసుకుంటున్నావయ్యా, వాక్యం ఏమైనా చదువుకుంటున్నావా అని ఎప్పుడైనా అడిగావా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పేరుకు మాత్రం క్రైస్తవులు అండి, నేను విశ్వాసం దేనికండి? క్రమాన్ని లేకుండా, క్రమాన్ని అనుసరించకుండా దేనికి మనం ఆ పేరు పెట్టి పిలువబడటం? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలండి. ఈ రోజున నువ్వు క్రమాన్ని పాటించలేకపోతున్నావు, క్రమాన్ని అనుసరించలేకపోతున్నావు, క్రమాన్ని నీ కుటుంబం ద్వారా జరిగించలేకపోతున్నావు. ఈ రోజున ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అందుకనే సంఘము క్షేమాభివృద్ధి కలిగి సమాధానం విస్తరిస్తున్నట్టున్నాడు. ఆ సంఘంలో ఏముంది? ఏక మనసుతో కలిగిన ప్రార్థన జీవితాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రార్థన ప్రాణం వంటిది కాబట్టి. రెండోది ఏం చేస్తారు? వాక్య క్రమాన్ని పాటిస్తున్నారు. ఏం చేస్తున్నారంట వాళ్ళు? వాక్య క్రమాన్ని పాటిస్తున్నావు. మనము కూడా వాక్య క్రమాన్ని పాటించాలి. వాక్యాన్ని నువ్వు ఎంతసేపు చదవగలుగుతున్నావు, వాక్యాన్ని ఎంతసేపు ధ్యానం చేయగలుగుతూ ఉన్నావు. చాలా మంది అంటారు టీవీలో వాక్యాలు వింటున్నామండి, చెప్పింది ఇక్కడ చెప్పిందే ఎక్కడ కానీ టీవీలో వింటారు అంటే వీళ్ళు భక్తులు వీళ్ళు. మరి ఏం విన్నామో ఏం విన్నావు తెలియదు, ఏమో చెబుతున్నాడండి. చాలా మంది చెబుతారు, దేనికి ఉపయోగం ఏముంది? వాక్యం నీ చేతిలో ఉంది, నీ దగ్గర ఉంది. ఈ వాక్యాన్ని చదివి నువ్వు అర్థం చేసుకోలేండి, ఈ వాక్యాన్ని నువ్వు గ్రహించకుండా వాక్యాలు వింటున్నామండి, పెద్ద పెద్ద భక్తులు చెబుతున్నారు, దేనికి ఉపయోగం ఏముంది? చెప్పిన ప్రకారం ఏమైనా జీవిస్తున్నావా? లేదే. ఆలోచన చేసుకోవాలి. ఏదో మనము అనేస్తే సరిపోవట్లేదు, అక్కడ దేవుడు చూస్తున్నాడు. రేపొచ్చి తూకమేస్తాడు, తూకమేస్తే ఆ తూకంలో మనం తేలిపోతున్నాం. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మూడోది ఏం చేస్తున్నాడు? ప్రేమను కనపరుస్తున్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంఘంలో ఏం కనపరుస్తున్న వాళ్ళు? ప్రేమ. ఒకరి ఎడలో ఒకరు ప్రేమను మనం కనపరచాలండి. ప్రేమతో పనులు చేయాలి, ప్రేమతో హెచ్చరించాలి, ప్రేమతో సరి చేయాలి, ప్రేమతో గద్దించాలి, ప్రేమతో నడిపించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలంట? ప్రేమతో నడిపించాలి, ప్రేమతో సాధ్యం చేయాలి ఏదైనా సరే. ఆమె యేసుక్రీస్తు వారు సిలువ మరణాన్ని జయించడంటే కేవలం ప్రేమే. ఆమె అవునా కాదా? సిలువ మరణాన్ని జయించడంటే అర్థం ఏంటి? కేవలం దేన్ని బట్టి జయించాడు? ప్రేమను బట్టి. కొచ్చిన వాళ్ళని ప్రేమించాడు, తిట్టిన వాళ్ళని ప్రేమించాడు, శిక్షించిన వాళ్ళని ప్రేమించాడు, తీర్పించిన వాళ్ళని ప్రేమించాడు, అవమానపరిచిన వాళ్ళని ప్రేమించాడు, దుఃఖపరిచిన వాళ్ళని ప్రేమించాడు, కొరడకాంత కొట్టిన వాళ్ళని ప్రేమించాడు, ముళ్ళకిరీటం పెట్టిన వాళ్ళని ప్రేమించాడు, పక్కలో పల్లి పండ్లు పడిచిన వాళ్ళు కూడా ఏం చేశాడు ఆయన? అది సంఘానికి ఇది కావాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. క్షేమాభివృద్ధి కలిగి, కుటుంబంలో కూడా అంతే, క్షేమాభివృద్ధి కలిగి ఉండాలంటే నువ్వు ప్రేమించే అనుభవం ఉండాలి. తర్వాత ఏం చెప్తున్నాడంట? ఐక్యత. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళందరూ ఐక్యత కలిగి ఉన్నారు. సమస్య వచ్చింది, ఐక్యత కలిసి ప్రార్థన చేశారు. ఇబ్బంది వచ్చింది, ఐక్యత కలిసి ఉన్నారు. మనం కూడా ఐక్యత కలిగి, ఐక్యత ఎక్కడ ఉంటుంది అక్కడ విజయం ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవునా కదా? ఐక్యత ఎక్కడ ఉంటుంది అక్కడ విజయము ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. సంఘం అంతా ఐక్యత కలిగి ఉండాలి. ప్రతి విషయంలో ఐక్యత కలిగి జీవిస్తే విజయాలు మన వెంటే వస్తాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆమె ఎలా ఉండాలంట? సాధ్యమైనంత వరకు పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు పరిశుద్ధుడు. అందుకనే గాన ప్రతిగానంతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని అక్కడ వేల దూతల చేత కొనియాడబడుచున్నాడు. మనము కూడా ఆ పరిశుద్ధత కలిగి జీవించడానికి ఇష్టపడాలి, ఆ పరిశుద్ధుని వెంబడించాలి. పరిశుద్ధుడైన క్రీస్తులాగా జీవించడానికి ఇష్టపడితే నిజముగా ఆ పరిశుద్ధత దేవుని మహిమలోనికి మనం తీసుకెళ్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఏం చేయాలంట? సువార్తను, అది మన బాధ్యత.
నీకు దేవుడు నీ జీవితంలో ఏం చేస్తున్నాడో చెప్పుకోవాలి. దేవుడు నిన్ను ఏ విధంగా బలపరుస్తున్నాడు, ఏ విధంగా నడిపిస్తున్నాడో నువ్వు సువార్తను ప్రకటించాలి. దేవుని వాక్యాన్ని ఇతరులకు పంచుకోవాలి. అదే నేను చెప్తున్నాను. చెప్పబడిన వాక్యము ఎంతవరకు నువ్వు వింటున్నావు, ఎంతమందికి చెప్తున్నావు? కనీసం నీ కుటుంబంలో రానోళ్ళకన్నా చెప్పుకుంటున్నావా? ఇది ప్రాముఖ్యంగా ఆలోచించి ఈరోజు చెప్పబడిన వాక్యము నీ కుటుంబంలో ఎవరైతే మందిరానికి రాదు వాళ్ళకన్నా చెప్పబడుతుందా లేదా? చెత్త వార్తలు చెప్పుకుంటామంటారే, కనీసం దేవుని వార్తను చెప్పలేకపోతున్నాం మనం. అవునా కదా? ఎక్కడో ఏదైనా జరిగింది ఫోన్లో, అయ్యా అట్ట జరిగింది, అట్ట నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు అట్ట ఉండాలి, ఇట్ట ఉండాలని చెబుతావు. అవునా కదా? కానీ దేవుని వాక్యాన్ని చెప్పలేకపోతున్నాం. ఎవడు తప్పగా తృప్తితాడు అన్నాడు వాక్యం. అవునా కదా? అబ్బాయి, దేవుని వాక్యం ఇలా బోధిస్తున్నావు, జాగ్రత్తగా ఉండాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి, ప్రార్థన చేసుకోవాలి. ఓ ఎవరు వస్తున్నా, ఎవరు రారా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. పాప లోకంలో పడిపోకుండా ఉండాలంటే, ఈ శాప లోకంలో పడిపోకుండా ఉండాలంటే, కుటుంబాలకు చెడ్డ పేరు తేకుండా ఉండాలంటే, దేవుని నామానికి అవమానం తేకుండా ఉండాలంటే నీవు వాక్యం చేత కట్టబడాలి, ప్రార్థన చేత స్థిరపడాలి, ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలని చెప్పే అనుభవం నీలో నాలుగు ఎంతమంది కొన్ని ఈ రోజున ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చూసారు ఇప్పుడు దేవునికి బిడ్డలారా, సేవ మన సాక్ష్యాన్ని తెలియజేస్తోంది, ఎట్లా జీవిస్తున్నారో. అవునా? అందుకే చెబుతారండి, వాళ్ళు నిజంగా నమ్మకస్తులండి. దేన్ని బట్టి చెప్పారు? మన క్రియలను బట్టేనా? ఆలోచించండి అయ్యా, మన క్రియలను బట్టే ఎవరైనా కూడా మంచి వాళ్ళని చెప్పేది. నీలో మంచి క్రియలు కనపడితే, నీతి క్రియలు కనపడితే, సత్క్రియలు కనపడితే, ఆ సేవా దృక్పథం నీలో ఉంటే సాక్ష్యం చెప్తాడు. తర్వాత ఏడోదిగా మనం ఆలోచించి సేవ అనేది పంచుకున్నప్పుడు ఈ విధంగా మనం జీవించినట్లయితే సంఘం ఎలా ఉంటుందంట? క్షేమాభివృద్ధి కలిగి ఉంటుందంట, విస్తరిస్తుందంట, సమాధానం కలిగి ఉంటుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ఇది అనుసరించాలి, ప్రతి ఒక్కరూ దీన్ని అవలంబించాలి, ప్రతి ఒక్కరూ వాక్యానుసారంగా జీవించాలి. అందుకే యేసుక్రీస్తు ఏ విధమైన క్రియలు కలిగి ఉన్నాడో, ఏ విధమైనటువంటి మనస్తత్వం కలిగి ఉన్నాడో, ఎలాగ ప్రేమించాడో, ఎలాగ క్షమించాడో, ఎలాగ ప్రార్థించాడో, ఎలాగ వాక్యాన్ని అనుసరించాడో, అదే క్రమాన్ని మనం పాటించినట్లయితే, క్రీస్తులాగా మనము జీవించినట్లయితే, క్రీస్తులాగా మనము కూడా లోపల బ్రతికినట్లయితే పరిపూర్ణంగా క్రైస్తులుగా పిలువబడతాం, పరిపూర్ణంగా సంఘాలు అభివృద్ధి పడతాయి, పరిపూర్ణంగా కుటుంబాలు దీవించబడతాయి, పరిపూర్ణంగా కుటుంబాలన్నీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి. అట్టి కృపతో దేవుడు మన బలపరచుని గాక, ఆ చారిత్ర దేవుడు మనకు అనుగ్రహించుని గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుని ఎవరికి వారు ఒక నిమిషము ప్రార్థనకు. నిజమే ప్రభువా, ఈ రోజు నా సూటిగా మీరు మాతో మాట్లాడారు నాయనా. సంఘము క్షేమ అభివృద్ధి కలిగి ఉండాలంటున్నాం, విస్తరించాలి, సమాధానం కలిగి ఉండాలి ప్రభువా. మా సంఘము కూడా క్షేమ అభివృద్ధి కలిగి ఉండాలి, విస్తరించాలి, పాలించాలి. ఆ అనుభవం కావాలి నాయన. మేము ప్రతి వారి కొరకు సంఘములు ఐక్యత కలిగి ఏక మనసు కలిగి ప్రార్థించాలని దయచేయండి, వాక్య క్రమాన్ని పాటించాలని దయచేయండి, ప్రేమ కలిగి ప్రవర్తించడము కలిగి దయచేయండి, ఐక్యత కలిగి అనుభవం దయచేయండి, పరిశుద్ధత కలిగి అనుభవం దయచేయండి, పరిచయం చేసే అనుభవం కలిగి దయచేయండి. అయా మరి స్వార్థను ప్రకటించే అనుభవం కలిగిన దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇలాంటి అనుభవాలను మమ్మల్ని నడిపించండి. ఇలాంటి ప్రభావం అయా భక్తిని కొనసాగించండి, క్రియలు కొనసాగితే ప్రభు చూపించమని ప్రార్థన. ఒక్క నిమిషం ఎవరికి వారు ప్రార్థన. దేవా నన్ను క్షమించయ్యా, ఒకవేళ క్రమాన్ని తగ్గిపోతున్నానేమో, ఒకవేళ సమయాన్ని నీకు ఇవ్వాల్సిన నేను ప్రభా సమయంలో కేటాయించలేకపోతే క్షమించండి. ఇక నుంచైనా ప్రభా నేను క్రమం తప్పుకునే సన్నిధికి రావాలి, నేను స్తుతించాలి, ఆరాధించాలి, ప్రార్థన చేసుకోవాలి, ఈ వాక్యాన్ని ధ్యానం చేయాలి, పరిచర్య చేయాలి. అయా నా సేవా పరిచర్యలో ఉండాలి. అయా నేను ప్రభా అనేక మందికి సాక్షిగా ఉండాలి, మహిమకరంగా నేను ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. అయా అనేక మందికి నా ప్రవర్తన సువార్తగా మార్చుకోవాలి ప్రభా అని ఆశపడుతున్నావా, ఇష్టపడుతున్నావా? ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో. నిన్నే దేవుడు ఈ గ్రామానికి, ఈ సంఘానికి ఒక ఆ స్థిరమైన పునాదిగా మార్చాలని ఇష్టపడుతున్నాడు. నువ్వే ఒక స్థిరమైన పునాదివి, నీవే నమ్మకమైన పరిచర్య చేసేవాడివి. అటు రీతిగా దేవుడు తీర్చిదిద్దాలనుకుంటున్నాడు. ఒక నిమిషం ప్రార్థన చేయవా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ చెప్పబడిన 7 విషయాల్లో నేను సంపాదించుకోవాలి, 7 విషయాల ప్రకారం నేను జీవించాలని ఆశపెడితే మీ కుడి హస్తాల పైకెత్తి చూపించండి, నేను ప్రార్థన చేస్తాను. ఎవరో సిగ్గుపడాల్సిన పని లేదు. దేవుడితో ఒక నిబంధన చేసుకో, దేవుడితో ఒక తీర్మానం చేస్తే ఇక్కడ నుంచైనా
ఈ జీవిత కాలం అంతా సగం వేసి అయిపోయింది. దేవునికి అయిష్టంగా మనం జీవించేసి ఇక నుంచి అయినా దేవుడి దృష్టిగా జీవిద్దాం. ఎవరైనా అట్టి మనసు కలిగి ఉంటే కూడా హస్తల పైకెత్తి నేను ప్రార్థన చేస్తున్నాను. మహాకరుడు మహోన్నతుడు అయిన దేవ, ఈ పరిశుద్ధమైన నామాన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా వీళ్ళ వాక్య ప్రకారంగా మేము జీవించాలి, ప్రార్థించులాగున, వాక్యానుసారంగా జీవించులాగున, పరిచర్య చేయలాగున, ప్రేమ కలిగి ఉండులాగున, అయ్యా మరి ప్రభువా మరి అనేక మందికి సువార్తను ప్రకటించులాగున, పరిశుద్ధత కలిగి ఉండులాగున, ఐక్యత కలిగి ఉండులాగున నీ కృపను మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మమ్మల్ని స్థిరపరచండి, నీ నామానికి మహిమగా మమ్మల్ని వాడుకొని ఎవరైతే తీర్మానం తీసుకున్నారో ఆ తీర్మానం బలపరిచి స్థిరపరిచి నమ్మకంగా అంతవరకు కొనసాగించకూడదు. కూడి వచ్చిన ప్రతి ఒక్కటి దీవించి ఆశీర్వదించండి. మా ద్వారా ఎవరి ద్వారా నేను బయటపోతున్నాను నమ్మచ్చు. త్వరలో రాను మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మానవులు అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ యేసు నిలబడదాం, కానుకలు పాట పాడుతున్నాం. ఎవరైనా పాడగలిగి పాడు.